శివారు ప్రాంతాల్లో ఉండే సెల్ టవర్ బ్యాటరీలు చోరీ చేస్తున్న దొంగల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలో ఉన్న 5గురిని అరెస్టు చేయగా మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. నల్గొండ జిల్లాకు చెందిన నిందితులు ఓ ముఠాగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ టవర్లలోని బ్యాటరీలను చోరీ చేసి మహారాష్ట్రలోని గచ్చిరోలి ప్రాంతంలో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. వరంగల్ కమిషనరేట్, యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మొత్తం 14 కేసుల్లో ఈ ముఠా ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. హనుమకొండ జిల్లా అనంతసాగర్లో జరిగిన చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు చేపట్టిన పోలీసులు టెక్నాలజీ సహాయంతో నిందితులను ట్రాక్ చేసి దేవన్నపేట టోల్ గేట్ వద్ద అరెస్టు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సో దీంట్లో బేసికలీ ఎట్లా చేశారు అంటే, ఇది కోంపల్లి గణేష్ అని ఉన్నాడు. ఇతను అక్కడ డిస్ట్రిక్ట్ టెలికాం మేనేజర్ నల్గొండలో, ఆయన దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బొంగర్ల సుధాకర్ అని ఉన్నాడు. ఇతను జనరేటర్స్ రిపేర్ చేస్తారు. బేసికల్ గా అది సెల్ టవర్ దగ్గర ఉన్న జనరేటర్స్. అట్లాగే శివాజీ అని ఉన్నాడు. ఇతను డీజిల్ సప్లై చేస్తారు సెల్ టవర్స్ కి. సో అందుకే వీళ్ళందరూ కూడా అది ఇన్సైడర్స్ లాగానే ఉన్నారు. వీళ్ళకి తెలుసు దట్ అక్కడ టవర్స్ దగ్గర సిస్టమ్ ఏముంటది, ఎట్లా ఉంటది. దాంట్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తారు, ఒక టవర్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ చాలా బ్యాటరీస్ ఉంటాయి, కానీ అన్ని తీసుకోకుండా 1-2 బ్యాటరీస్ అట్లా వాళ్ళు తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి వాటి బ్యాటరీస్ ని ముఖ్యంగా వాళ్ళు మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో అక్కడ అమ్ముకుంటున్నారు. వీళ్ళకి తర్వాత మిగతా అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో సురేష్, దాని నరసింహ, దాని అశోక్, వీళ్ళందరూ కూడా నల్గొండ వాళ్ళే. వీళ్ళు కూడా దీంట్లోనే ఇన్వాల్వ్, వీళ్ళతోటే కలుసుకున్నారు. అండ్ అంతా ఇట్లా ప్లానింగ్ చేసుకొని 144 బ్యాటరీస్ ఇప్పుడు మనం వాళ్ళ దగ్గర రికవరీ చేయడం జరిగింది. టోటల్ అంతా కలిపి 2,60,60,000 వరకు ఇది వాళ్ళ దగ్గర ప్రాపర్టీ వాల్యూ సీజ్ చేయడం జరిగింది.